దాని మీద వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకసారే అవును. నేను ఇబ్బందిలో ఉన్న టైంలో పిల్లలేంటి బాబు వచ్చి నాకు మీరు అసలు అలా ఉండకూడదు, మీరు ఎందుకు పెదనాన్నగారు లేరు అని మనం అనుకోవద్దు. పెదనాన్నగారు మన దగ్గరే ఉన్నారు. మనం రోజు బాధపడుతూ ఉంటే పెదనాన్నగారు లేనట్టు. లేదు, ఆయన గురించే మాట్లాడుకుంటూ ఆయన జ్ఞాపకాన్ని తలుచుకుంటూ ఆయన లెగసీని మనం కంటిన్యూ చేస్తే మన దగ్గరే ఉంటారు కదా, ఆయన ఎక్కడికి వెళ్తారు అన్నారు బాబు. ప్రభాస్ గారు గ్రేట్ అండి. అన్నాక అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, కొంచెం నాలో నేనే అయ్యి ఇదే కదా నిజమే కదా అని. అప్పుడు బయటకు వెళ్ళటం చూసాక అప్పుడు నాకు నిజం అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ రావటం, కృష్ణరాజు గారు నేను అభిమానండి అని, లేకపోతే కృష్ణరాజు గారు నాకు ఎంతో ఇష్టం అండి, లేకపోతే కృష్ణరాజు గారు నాకు ఎంతో హెల్ప్ చేశారని ప్రతి ఒక్కరి నోట్లోంచి ప్రతిరోజు ఆ మాటలు వినిపిస్తూ ఉంటే ఇంకంతకన్నా ఆనందం ఏముంటుంది.